బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్‌ని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సీజన్ 7 విన్నర్‌గా మారిన తర్వాత బయటకొస్తున్నటువంటి పల్లవి ప్రశాంత్ కోసం పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఎదురు చూశారు. అక్కడ అమర్‌దీప్ ఫ్యాన్స్ కూడా ఉండడంతో ఇరు వర్గాల మధ్య మరి పోటీ వాతావరణం నెలకొంది. అక్కడ గొడవ జరుగుతుందని ఊహించిన పోలీసులు పల్లవి ప్రశాంత్‌ని ఇటువైపుగా రావద్దని చెప్పినా, ఆయన పోలీసులు అలా వెళ్ళనిచ్చి ఆయన దాడులకి మరి ప్రోత్సహించేలా చేశారని, దానికి కారణం మరి ఆయన తెలియనితనం కావచ్చు. కానీ దానివల్ల జరిగినటువంటి వాటికి శిక్ష అనుభవించాలని మరి తప్పదంటూ ఆయన్ని జైల్లోకి పెట్టారు. ఈ నేపథ్యంలో ఎంతోమంది పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అనేది అమానుషమని, అక్రమమని రకరకాలుగా చెప్పారు. ఎవరి కంఫర్ట్ వాళ్ళది. మరి దానికి తోడు మనకుంటే ఇంకా బావుంటుందనుకుంటే అలా వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా అంటూ చెప్తున్నట్టుగా సమాచారం. కాబట్టి ఈ విషయం కూడా ఎంతో వైరల్ అవుతోంది. ఏది ఏవైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకుంటారు. కాబట్టే ఎంతో వైరల్ అవుతోంది. అయితే ఆయనకి బెయిల్ వస్తుందా లేదా అని అనుకున్నారు. ఎట్టకేలకు ఇప్పుడు పల్లవి ప్రశాంత్‌కి బెయిల్ లభించింది. భోలే షావలి ఇంకా పలువురు ఆయనకు అండగా నిలిచారు. అలాగే బెయిల్ వచ్చేలా చేశారు. ఆయనకి బెయిల్‌ని మంజూరు చేశారు. షరతులతో కూడినటువంటి బెయిల్. ఖచ్చితంగా దీని వెనుక ఉన్నటువంటి అసలు సూత్రధారులని టీడీపీ ప్రభుత్వమే పట్టుకుంటుందని, ఆ తర్వాత మళ్ళీ ఖచ్చితంగా ఆయనకి మంచి జరుగుతుందని ఒక పక్క అంటుంటే, తెలంగాణలో జరిగిన ఇష్యూకి మనకేంటి సంబంధం అని వైసీపీ లైట్ తీసుకుంటోంది. అయితే పల్లవి ప్రశాంత్ ఇప్పుడు బయటికి రావడంతో ఎంతో మందితో అన్నదానం చేయిస్తున్నారట. కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు కూడా ఎంతో వైరల్ అవుతోంది. పల్లవి ప్రశాంత్ మరి సురక్షితంగా బెయిల్‌పై బయటకు విడుదల కావడంతో దాదాపు 1000 మందికి ఉచితంగా అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు కూడా ఎంతో సోషల్ మీడియాలో సైతం వైరల్‌గా మారుతోంది. అలాగే అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకొని ఎంతో ఎక్సైట్ అవుతున్నారు. పల్లవి ప్రశాంత్ కోసం అభిమానులు చూపించిన ప్రేమే ఈరోజు ఆయన పరిస్థితి కటకటాల పాలు కావడానికి కారణంగా చేసింది. ఈరోజు ఆయన ఇలా జైలుకెళ్ళడానికి కారణం అభిమానులే. కాబట్టి భవిష్యత్తులోనైనా మీ అభిమానాన్ని చూపించేటప్పుడు కాస్త తగ్గితే బెటర్ అంటున్నారు మరి విశ్లేషకులు. కాబట్టి పల్లవి ప్రశాంత్ వల్ల పేదవాళ్ళ కడుపు నిండినట్టుగా అయింది.